నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శాంతి సామరస్యానికి ప్రతీక రంజాన్ మాసం. నిజామాబాద్లో జరిగిన రంజాన్ తోపా కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆలయాలకు రక్షణ లేదు. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. నిజామాబాద్ జిల్లాలో మండుతున్న ఎండలు. ఎండ తీవ్రత వల్ల 12 నుంచి 4 గంటల వరకు జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణుల సూచన. డిచ్పల్లి మాజీ ఎంపీపీ సీనియర్ రాజకీయ నాయకుడు కంచెట్టి గంగాధర్ ఇక లేరు. లివర్ సంబంధిత వ్యాధితో మృతి. కంచెట్టి గంగాధర్ మృతి బాధాకరమన్న పలువురు నాయకులు. నర్సింగ్పల్లి ఇందూర్ తిరుమల ఆలయంలో వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. ఎర్రజొన్నలకు క్వింటాలకు 3,850 ఉన్న ధరను 3,450కి తగ్గించడంతో రైతులకు తీవ్ర నష్టం. ఎర్రజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠిని కోరిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. కామారెడ్డిలో ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్. భద్రతా ప్రమాణాలు పాటించాలని అధికారులకు సూచన. రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన వేం నరేందర్ రెడ్డిని హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిసిన బాల్కొండ కాంగ్రెస్ నాయకుడు ముత్యాల సునీల్ కుమార్. శాల్వా పుష్పగుచ్చంతో సన్మానించిన సునీల్ కుమార్. నిజామాబాద్ రంజాన్ తోపా పంపిణీ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలకు ప్రభుత్వం అందజేస్తున్న రంజాన్ తోపా పంపిణీ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసం సహనం, దానం, సహోదర భావానికి ప్రతీక అని అన్నారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా పండుగను జరుపుకునేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రుల నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకునేందుకు అవసరమైన సరుకులతో కూడిన రంజాన్ తోపాను అర్హులైన కుటుంబాలకు అందజేయడం ఆనందంగా ఉందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. పేద మరియు మధ్య తరగతి కుటుంబాలకు ఈ తోపా ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, మైనార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు మరియు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. రంజాన్ పర్వదినం శాంతి సామరస్యానికి ప్రతీకగా నిలవాలని ఆకాంక్షిస్తూ అందరికీ ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. का मुबारकबाद देने के लिए आए। आप सब लोगों का वेलफेयर देखने के लिए कांग्रेस पार्टी हमेशा आगे रही है। मैडम सोनिया जी, खड़गे जी, राहुल गांधी की जो आशा है तेलंगाना में हर गरीब को साथ दे, कांग्रेस पार्टी की हाथ हमेशा गरीबों के साथ रही है, आगे भी रहेंगे। मैं एमएलए साहब का शुक्रिया अदा करता हूँ, हालांकि वो बीजेपी से जीते लेकिन హిందువుల మనోభావాలను రెచ్చగొడుతున్నారు. కాషాయ దళం రెచ్చిపోతే దానికి పూర్తి బాధ్యత రాష్ట్ర సర్కార్దేనని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్న ముఖ్యమంత్రి మరియు మంత్రులు ఎందుకు స్పందించడం లేదని తాజాగా నగరంలోని గోపాల్బాగ్ గోశాలలోని పురాతన శివాలయంలో విగ్రహాల దాడి వెనుక ఉన్న వారిపై జిల్లా యంత్రాంగం తక్షణమే చర్యలు చేపట్టాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా మరియు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హిందూ ఆలయాలపై, హిందూ దేవతా మూర్తులపై దాడులు జరగడం ఏమైన చర్య అని, ముస్లింలు హిందూ ఆలయాలను టార్గెట్ చేసుకుని హిందూ ఆలయాలు మరియు హిందూ దేవతా విగ్రహాలపై దాడులు జరగడాన్ని హిందువులందరూ గమనిస్తున్నారని, ఒకసారి కాషాయ దళం రెచ్చిపోతే జరిగే నష్టానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని, వారితో పాటు లా అండ్ ఆర్డర్ను కాపాడాల్సిన పోలీసులు కూడా బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. గోపాల్బాగ్లో పురాతన శివాలయంపై గత 3 రోజుల క్రితం జరిగిన ఈ విగ్రహాల ధ్వంసం ఘటనపై పోలీసులు కనీసం నిందితులను పట్టుకోవడంలో వైఫల్యం చెందారని అన్నారు.
రాజ్యసభ సభ్యులుగా ఎంపికైన వేం నరేందర్ రెడ్డిని బాల్కొండ కాంగ్రెస్ నాయకులు ముత్యాల సునీల్ కుమార్ కలిశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారునిగా ఉన్న వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యులుగా ఎంపికైన సందర్భంగా హైదరాబాద్లోని ఆయన నివాసంలో బాల్కొండకు చెందిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్తో పాటు కిసాన్ నగర్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త భూమేష్ సేఠ్ తదితరులు వేం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సీజన్ ప్రారంభంలో ఎర్రజొన్నలు క్వింటాల్కు 3,850 పలికిన ధర ప్రస్తుతం వ్యాపారుల సిండికేట్ కారణంగా 3,450 వరకు పడిపోయి ఎర్రజొన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎర్రజొన్న రైతులకు గిట్టుబాటు ధర లభించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ను కోరారు. సోమవారం ఈ విషయమై ఆయన జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి ఎర్రజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి వ్యాపారులు సిండికేట్ను అరికట్టాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎర్రజొన్న రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి పరమావధి కావాలని, రైతులను నష్టపరిచే ఎలాంటి చర్యలనైనా సహించేది లేదని స్పష్టం చేశారు. జిల్లాలో ఎర్రజొన్న వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి కృత్రిమంగా ధరలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారన్న సమాచారం తమకు అందిందని తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వెంట జోక్యం చేసుకుని రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఎర్రజొన్న సాగు మరియు ఉత్పత్తి గణనీయంగా తగ్గిందని ఎమ్మెల్యే చెప్పారు. రైతులు ఎక్కువగా మొక్కజొన్న పంట వైపు మొగ్గు చూపడంతో ఎర్రజొన్న సాగు తగ్గిందన్నారు. గత సంవత్సరం 34,000 ఎకరాలు ఎర్రజొన్న పంట ఉంటే ఈ సంవత్సరం 23,000 ఎకరాలను ఉత్పత్తి పడిపోయిందన్నారు. ఉత్పత్తి తగ్గిన పరిస్థితిలో సహజంగా ధర పెరగాల్సి ఉండగా వ్యాపారులు కలిసి కృత్రిమంగా ధరలను తగ్గించే ప్రయత్నం చేయడం రైతులకు తీవ్ర అన్యాయమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మనకి నార్త్ ఇండియాలో ఫాడర్ కోసం తీసుకుపోతారు అన్నట్టు. సో ఈ సీడ్ కంపెనీసే వాళ్ళు సీడ్ ఇచ్చి వాళ్ళే మంచి రేట్ ఇచ్చి తీసుకొని పోతారు అన్నట్టు మేడం. సో ఈసారి ఏమైందంటే యాక్చువల్లీ 33,000 ఎకర్స్లో వేయాల్సి ఉండగా 22,000 ఎకర్స్లో వేసినారు మేడం. అంటే 66% వేసినారు, తక్కువ వేసినారు ఈసారి. సో తక్కువ వేస్తే డిమాండ్ బాగా వస్తుందని రైతులు ఎక్స్పెక్ట్ చేసినారు మేడం. 4,000 రూపీస్ క్వింటాల్కి వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినారు మేడం. సో అది ఏమైందంటే సరే ఈ 3,850కి స్టార్ట్ అయింది తీసుకోవడం. 4,000 అనుకున్నారు యాక్చువల్గా రైతులు, బట్ 3,850కి స్టార్ట్ అయింది. సరే పర్లేదులే అని అనుకున్నారు పాపం రైతులు. కానీ ఏమైంది మేడం అంటే ఇప్పుడు ఈ రోజుకు దాన్ని డౌన్ చేస్తూ ఉన్నారు. ఈ మరి అది సిండికేట్ కావడమా ఏం జరుగుతుంది? ఇప్పుడు 3,450కి ఇవాళ కొన్నారు మేడం. డిచ్పల్లి మాజీ ఎంపీపీ సీనియర్ రాజకీయ నాయకుడు కంచెట్టి గంగాధర్ మృతి బాధాకరమని పలువురు ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు కొనియాడారు. డిచ్పల్లి మాజీ ఎంపీపీ సీనియర్ రాజకీయ నాయకుడు మృతి చెందడం బాధాకరమని పలువురు ప్రజా ప్రతినిధులు కొనియాడారు. గత కొంతకాలంగా లివర్ చెడిపోయి అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడని కుటుంబీకులు తెలిపారు. మంగళవారం కంచెట్టి డాబా నుంచి సుద్దపల్లి శ్మశాన వాటిక వరకు అంతిమయాత్ర కొనసాగించి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్ నాయకులు హాజరై ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించి కుటుంబీకులకు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచితనానికి మారు పేరుగా నిలిచిన వ్యక్తి కంచెట్టి గంగాధర్ అని కొనియాడారు. పేదల అభివృద్ధి కోసం మళ్లీ పెరుగని పోరాటం చేశారన్నారు. ఈ అంతిమ యాత్రలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత, ఎండాల లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్సీ వేజీ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్, డిచ్పల్లి, దర్పల్లి, ఇందల్వాయి, సిరికొండ, ఆర్మూర్ తదితర ప్రాంతాల నుండి భారీగా తరలివచ్చిన వివిధ పార్టీల నాయకులు తదితరులు. ప్రతి సందర్భంలో మాతో కలిసి ఉండేవాళ్ళు. కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్గా ఉండే అంటే ఆయన యొక్క కాంట్రిబ్యూషన్ తెలంగాణ ఉద్యమంలో మరవలేనిది. చాలా స్వచ్ఛమైన మనసున్న వ్యక్తి. ఎందుకంటే నేను ఒక అన్నగా భావిస్తా ఆయనను. ఈరోజు ఆయన అంటే మన మధ్యన లేకపోవడం, మరి మొన్న నాకు 2018లో కూడా నేను టీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు నాతో పాటు ఢిల్లీ కూడా రావడం జరిగింది.
అప్పటి నుండి మరి కంటిన్యూగా ఉన్నాడు, నాతోనే ఉండి 2018లో కూడా ఎన్నికలు నిలబడ్డప్పుడు చాలా కష్టపడడం జరిగింది. సిరికొండ మండలంలో గత వర్షాకాలం కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నక్క రాజేశ్వర్ డిమాండ్ చేశారు. సిరికొండ మండల కేంద్రంలో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నక్క రాజేశ్వర్ మాట్లాడుతూ సిరికొండ దర్పల్లి మండలాల్లో గత సంవత్సరం ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాలకు రైతులకు తీవ్ర ఆస్తి నష్టం జరిగింది. అయితే ఆ నష్టానికి సంబంధించి ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించి 5 నెలలు గడిచినా ఇప్పటి వరకు బాధిత రైతులకు నయా పైసా కూడా ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. సిరికొండ మండలంలోని గడ్కోల్, రామడుగు, కొండూరు, పెద్ద వాల్గేట్, చిన్న వాల్గేట్ గ్రామాలు మరియు దర్పల్లి మండలాల్లోని వాడి, బీరపతాండ గ్రామాలలో రైతులు సాగు చేసిన పంటలు పూర్తిగా నష్టపోయాయి. 1000 ఎకరాల్లో సాగు భూములు కోతకు గురై ఆనవాళ్లు కూలిపోవడమే కాకుండా నిత్యావసర వస్తువులు చెడిపోయాయి. పలువురు రైతుల నివాస గృహాలు కూలిపోయాయి. సాగు భూములను మళ్లీ చదును చేసుకోవడానికి రైతులు ఎకరానికి ₹1,00,000 ఖర్చు చేస్తున్నారని, కొంతమంది రైతులు బోర్లు కూడా చెడిపోయాయని, కొత్త బోరు బావులు తవ్వించుకోవడానికి కూడా ₹1,00,000 ఖర్చు కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, అధికార యంత్రాంగం మాత్రం సర్వే నిర్వహించి చేతులు దులుపుకుందని అన్నారు. ప్రభుత్వం ఎకరానికి ₹10,000 నష్టపరిహారం ఇస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు అది కూడా రైతులకు అందలేదని, 2 మండలాల్లో కోట్ల రూపాయల నష్టం జరిగిన బాధిత రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాన్ని చెందిందని అన్నారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేదని అన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సాగు భూములు పూర్తిగా నష్టపోయిన రైతులకు ఎకరానికి ₹1,00,000, పంట నష్టం జరిగిన రైతులకు ఎకరానికి ₹50,000, ఇల్లు కూలిపోయిన బాధితులకు ఇల్లు మంజూరు చేసి నిర్మాణం చేయించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నక్క రాజేశ్వర్, మండల అధ్యక్షులు సంజు, మండల జనరల్ సెక్రటరీ మాలోత్ రాజేందర్, బీజేపీ నాయకులు కనగందుల గోపి, తైబజార్ గంగాధర్, నాగులపల్లి నవీన్, సుమన్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల పక్షాన నష్టపోయిన వారికి రైతులకు ఒక్కొక్కరికి ఎకరానికి ₹50,000 1,00,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలా. అలాగే ఇండ్లు పూర్తిగా కోల్పోయిన వాళ్ళు మరి వాళ్ళకు కొత్త ఇండ్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాలయ పైన సరైనది కాదు. మరి ప్రజల పక్షాన మనం ఉండే వ్యక్తులం కాబట్టి ఖచ్చితంగా వారికి నష్టపరిహారం చెల్లించాలని మరి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము ప్రభుత్వాన్ని. త్రైమాసిక తనిఖీలో భాగంగా మంగళవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాంను తనిఖీ చేశారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ విక్టర్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి గోదాంలో భద్రపరిచిన ఈవీఎం యంత్రాల భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. సీసీ కెమెరాలు, ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు, భద్రతా నిబంధనలు అమలు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గోదాంలో ఉన్న రికార్డులను పరిశీలించి భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు. ఎన్నికల సామాగ్రి భద్రతపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, సంబంధిత అధికారులు నిబంధనలను పూర్తిగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీఓ వీణా, ఎంఆర్ఓ ఇమ్మబిందు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. నర్సింగ్పల్లిలోని ఇందూర్ తిరుమల గోవింద వనమాల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వాహనం ముందు భక్తజన బృందాలు భజనలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర ఆరతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. సూర్యుడు సకల రోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత అని దేవానంద జియర్ స్వామి అన్నారు. ఔషాధిపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వలనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యజ్ఞాచార్యులు శ్రీనివాసాచార్యులు, లక్ష్మణ ఆచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు రోహిత్ కుమార్ ఆచార్యతో పాటు ఆలయ ధర్మకర్తలు దిల్రాజ్ దంపతులు, నరసింహారెడ్డి దంపతులు, శిరీష్ రెడ్డి దంపతులు, విజయసింహారెడ్డి దంపతులు, హరీష్ రెడ్డి దంపతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నర్సింగ్పల్లి ఆలయాన్ని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే బిగాల నర్సింగ్పల్లిలో బ్రహ్మోత్సవాల్లో మంగళవారం మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పాల్గొన్నారు. వెంకటేశ్వరుని దర్శించుకొని భక్తితో పూజలు చేశారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు. స్వామి మనకి సూర్యప్రభ వాహనారూఢుడై అంటే ఆ సూర్యమండల అంతర్వర్తిగా ఉండేటువంటి లక్ష్మీనారాయణ తత్వాన్ని ప్రకటిస్తూ ఆయన చక్కగా ఆయన దివ్యమైనటువంటి దర్శనాన్ని మనందరికీ అనుగ్రహిస్తున్నాడు. ఆశ్రయించవలసిన తత్వం ఇది సుమా అని మనకి వేదం చెప్పిన ఆ మాటని, వేదం ఉపదేశం చేసినటువంటి ఆ అంతరాదిత్య విద్యని మనకి తాను ఈ రకంగా దర్శింపచేస్తున్నాడు. స్వామిని ఆశ్రయించవలసినటువంటి మార్గాన్ని మనకి అనుగ్రహిస్తూ
భక్తి సేవ సమాజానికి అంకిత భావం మన భారతీయ సంస్కృతికి మూల స్తంభాలని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సమాజంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పరస్పర సహకారం, సామాజిక ఐక్యత మరింత బలపడుతుందని ఆయన అన్నారు. హనుమాన్ స్వామి ఆశీస్సులతో ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం కలగాలని కోరుకున్నారు. మంగళవారం నగరంలోని హనుమాన్ జంక్షన్ వద్ద నిజామాబాద్ నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన హనుమాన్ దీక్ష స్వాములకు నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై దీక్ష స్వాములకు అన్నప్రసాదాన్ని స్వయంగా వడ్డించి వారి ఆశీర్వాదాలను స్వీకరించారు. స్వాములు 45 రోజుల దీక్షలో ఉండడం, ఈ 45 రోజులు అభ్యున్నత దీక్షతో స్వాములు శ్రీరామచంద్రుని హనుమంతుని జరుగుతుంది. కులాలకి, మతాలకి, రాజకీయాలకు అతీతంగా హనుమాన్ భక్తుల్ని గౌరవించుకున్న ఉద్దేశంతో ఇలా వారితో కలిసి మహాపంక్తి భోజనం చేయడం జరిగింది. శ్రీరామ లక్ష్మణులు, సీతా శ్రీ ఆంజనేయ స్వాములు నిజామాబాద్ జిల్లాని అన్ని విధాలుగా సుఖ సంతోషంతో ఉండాలని వారిని కోరుకుంటాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో హిందూ ఆలయాలకు రక్షణ లేదని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని గోపాల్ బాగ్ ప్రాంతంలో ఉన్న పురాతన శివాలయంపై 3 రోజుల క్రితం కొందరు దాడి చేశారన్నారు. విగ్రహాలను పూర్తిగా ధ్వంసం చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో హిందూ ఆలయాలపై దాడులు పెరిగాయని విమర్శించారు. ఇన్ని జరిగినా సీఎం మంత్రులు ఒక్కసారి కూడా స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. మాట్లాడితే సెక్యులర్ అని చెప్పే కాంగ్రెస్ హిందువులపై దాడి జరిగితే ఎందుకు ప్రశ్నించడం లేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు. నిజమైన సెక్యులర్ భారతీయ జనతా పార్టీ అని తెలిపారు. మోదీ సర్కార్ సబ్కా సాత్ సబ్కా వికాస్ అని అన్ని వర్గాలకు సమన్వయం చేస్తుందన్నారు. కానీ రాష్ట్రంలో మాత్రం ఒక వర్గానికి మాత్రమే వంతస్తు పలుకుతున్నారని ఆరోపించారు. కేవలం అధికారం కోసం దిగజారి పనిచేస్తున్నారని విమర్శించారు. శివాలయంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ధన్పాల్ డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిని అరెస్టు చేసినా ఇప్పటి వరకు రిమాండ్ చేయకపోవడం తగదన్నారు. పోలీస్ కమిషనర్ స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే గోశాల సమీపంలో స్థలం కబ్జాకు గురవుతుందని, ఇటీవల ప్రార్థన మందిరాన్ని కూడా నిర్మించారని చెప్పారు. వీటిపై కలెక్టర్తో పాటు సిపి దృష్టి సారించి తొలగించాలని డిమాండ్ చేశారు. హిందువుల సహనాన్ని, ఓపికను చూస్తున్నారని, ఒక్కసారి కాషాయం ఓపిక నశిస్తే ఎవరు తట్టుకోలేరన్నారు. సమాజంలో కార్పొరేటర్లు నాగోల లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, ఇప్పకల కిషోర్ నాయకులు పాల్గొన్నారు. గత 3 రోజుల క్రితము పురాతన శివాలయం ఆ ప్రాంగణంలో ఉంది. అది 80 ఎకరాల స్థలం. అది అక్కడ గోశాలలో 150 ఆవులు ఉంటాయి. అదే ప్రాంగణంలో పురాతన శివాలయము 3 రోజుల క్రితము విగ్రహాలు ధ్వంసం చేయబడ్డాయి. దానికి ఒకసారి మీకు ఫోటో వరంగల్ వెళ్తే భద్రకాళి అమ్మవారి మీద, హైదరాబాద్ భాగ్యనగరంలో భాగ్యలక్ష్మి అమ్మవారి మీద, ఆర్మూర్ వస్తే సిద్ధులగుట్ట మీద, బాసర్లో సరస్వతి అమ్మవారి మీద, ఈ ప్రచారంలో ఎక్కడికి వెళ్తే అక్కడ హిందూ దేవతల మీద ఒట్టు పెట్టుకొని. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని అంకాపూర్ నివాసంలో గ్రామ పాలక వర్గం ఆధ్వర్యంలో సర్పంచ్ ప్రసుక నాగరాజ్ వారి సభ్యులు కలిసి గ్రామ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. గ్రామ పంచాయతీ భవనం ఆసుపత్రిలో సౌకర్యాలు శుక్రవారం ఆలయం నుండి రోడ్డు వెడల్పు చేపూరు చౌరస్తా వరకు రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, ఇందిరమ్మ కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు మంజూరు చేయాలని కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అతి త్వరలో నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గంగారెడ్డి, వార్డు సభ్యులు సునీల్ రెడ్డి, ఐలారం రాము, ప్రసాద్, పద్మ, పృథ్వీ, పల్లవి తదితరులు పాల్గొన్నారు. జక్రన్పల్లి మండలంలోని కోలిపాక్ గ్రామంలో ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జక్రన్పల్లి మండలం కోలిపాక్ గ్రామంలో ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో కొత్తగా నిర్వహించిన శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ ప్రతిష్టాపన, పెద్దమ్మ తల్లి విగ్రహ ఊరేగింపు కార్యక్రమంలో పోతరాజులు, ముదిరాజ్ కులస్తులు, మహిళలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పలు ప్రైవేట్ ఉద్యోగాల కోసం ఉపాధి కల్పన శాఖ కార్యాలయంలో నిర్వహించిన జాబ్ మేళకు విశేష స్పందన లభించిందని జిల్లా ఉపాధి అధికారి మధుసూదన్ రావు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం నిర్వహించిన ఉద్యోగ మేళకు విశేష స్పందన లభించిందని జిల్లా ఉపాధి అధికారి బిపి మధుసూదన్ రావు తెలియజేశారు. ఈ ఉద్యోగ మేళకు
ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్, బ్లింకిట్, న్యూలాండ్ ప్రయోగశాలలు కంపెనీ వారు ఈ క్రింది ఉద్యోగుల నియామకాలు చేపట్టారు. మొత్తం 3 కంపెనీలు పిలిచినాం. దాంట్లో 2 కంపెనీలు వచ్చినాయి. ఒకటి వచ్చేసి ఆటోమోటివ్ ప్రైవేట్ లిమిటెడ్, ఇంకోటి వచ్చేసి న్యూలాండ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ లిమిటెడ్ హైదరాబాద్. వీళ్ళిద్దరు కూడా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు. సో దాంట్లో భాగంగా ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ, బీటెక్, డిప్లొమా ఉన్న వాళ్ళని నిజామాబాద్ అండ్ హైదరాబాద్ లొకేషన్లో జాబ్ కోసం వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. కొత్త రేంజ్ చివర సోక్ పిట్ ఏర్పాటు పనులకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ భూమి పూజ చేశారు. మంగళవారం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో పలు కార్యక్రమంలో పాల్గొని పరిశీలించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మాచారెడ్డి మండలంలో నిర్వహించిన పలు కార్యక్రమాలలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ పాల్గొని గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు, మురికి కాలువలు, వీధులు శుభ్రపరిచే పనులు, బ్లీచింగ్ పౌడర్ చల్లడం వంటి చర్యలకు పరిశీలించారు. అదేవిధంగా NREGS పథకం కింద కొత్త డ్రైన్ చివరి సోక్పిట్ ఏర్పాటు పనులకు మార్కింగ్కు కొబ్బరికాయలు కొట్టి భూమి పూజ చేశారు. ఈ పనికి సుమారు ₹92,000 వ్యయం అంచనా వేయడం జరిగిందని, గ్రామంలోని అయ్యవారి గుట్టం సమీపంలో ఉన్న పనికిరాని బోర్వెల్ను మూసివేయడం కూడా ఈ సందర్భంగా నిర్వహించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య మౌలిక సదుపాయాల మెరుగుదలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ సూచించారు. 99 రోజుల ప్రణాళికలో రోజువారీ కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని, ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో DPO మురళి, DLPO శ్రీనివాస్, MRO సరళ, మండల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దాంతోపాటు ఇప్పుడు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్లో కూడా ఫోకస్ చేయాలి. ఇందిరమ్మ ఇల్లు, తర్వాత EGS వర్క్స్ ఉంటాయి కొన్ని, అండ్ ఇప్పుడు డీఫంక్ట్ బోర్వెల్ ఒకటి ఐడెంటిఫై చేశారు ఇక్కడ, అది కూడా క్లోజ్ చేయండి. అండ్ డ్రింకింగ్ ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా సరిగా ఎనీ బోర్వెల్ రిపేర్ ఉంటే, మోటార్ రిపేర్ ఉంటే అది కూడా చేసి. చందూరులో మహిళా దినోత్సవం సందర్భంగా పలువురు శాలువాతో సత్కరించారు. చందూరు గ్రామ సర్పంచ్ మద్దూరి మాధవరెడ్డి ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని, అలాగే భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పులే వారి వర్ధంతి సందర్భంగా అన్ని రంగాలలో గల వైద్య, పంచాయతీ, మండల ఆయా రంగాలలో గల మహిళా అధికారులకు మరియు ఎంపీడీఓ నీలావతికి, మహిళా ఉప సర్పంచ్ దాకడి సురేఖ, సాయిలు, మహిళా వార్డు మెంబర్లకు మహిళా పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తించి వారికి శాలువాతో సత్కరించి వారి సేవలను మరియు సర్పంచ్ మద్దూరి మాధవరెడ్డి, ఎంపీడీఓ నీలావతి మీడియాతో మాట్లాడారు. BTMS యాక్ట్ 1949 రద్దు చేయాలని బుద్ధిస్ట్ సొసైటీ నిజామాబాద్ శాఖ అధ్యక్షుడు దేవిదాస్ కాంబ్లే, ప్రధాన కార్యదర్శి దయానంద్ సామ్లే కోరారు. నగరంలోని ధర్నా చౌక్లో ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. బుద్ధగయ మహాబోధి మహావిహార్ గత 100 సంవత్సరాలపై బడి బౌద్ధులు కాని వారి ఆధిపత్యంలో నడుస్తుంది. దీనికి వ్యతిరేకంగా అనగారిక దమ్మపల్ ఆ విషయంపై పోరాటం మొదలుపెట్టిన తర్వాత కాలంలో బంతి సురేష్ సాసై, తర్వాత ఆకాష్ లామా బంతి మరియు ప్రస్తుత చైర్మన్ చంద్రబోధి పాటిల్ ఈ పోరాటం జరిపిస్తున్నారు. దీనికై ప్రతి జిల్లా మండలాల వారీగా ఒకరోజు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో మేము కోరుకునేది BTMC యాక్ట్ 1949 రద్దు చేయాలని, బౌద్ధుల పవిత్రమైన హక్కులను ఉల్లంఘించరాదన్నారు. బౌద్ధ స్థలాన్ని బౌద్ధులకే ఇవ్వాలని కోరారు. బౌద్ధులకు వారి స్వంత స్థలానికి వారికి అధికారం లేదు అనడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ TH రమేష్, రవణ తదితరులు పాల్గొన్నారు. చంద్రబోధి పాటిల్ ఆదేశానుసారంగా మేము ఒక్క దినం శాంతియుత ధర్నా చేపట్టినాము. ఈ శాంతియుత ధర్నా ఎందుకంటే బీహార్లో ఉన్నటువంటి బౌద్ధగయ మహాబోధి మహావిహార్లో గత 400 రోజుల నుంచి బౌద్ధ భిక్షులు మాంగ్స్ బౌద్ధుల యొక్క స్థలము బౌద్ధులకే కేటాయించాలి. 1940 నిజామాబాద్ జిల్లా అగ్నిగుండంలా మారింది. మార్చి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు ఆకాశాన్ని తాకుతుండటంతో ఇందూరు వాసులు బెబ్బలెత్తిపోతున్నారు. నిజామాబాద్లో ఉదయం 9 గంటలకే బాణుడు బగబగలు మొదలవుతుండటంతో జిల్లా జనం అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం 12 గంటలు దాటిందంటే చాలు ఆర్మూర్ నుంచి బోధన్ వరకు నిజామాబాద్ నగరంలోని ప్రధాన చౌరస్తాలన్నీ విలవిలపోతున్నాయి. నిప్పుల కొలిమిని తలపిస్తున్న రోడ్లపై వాహనదారులు వెళ్లాలంటేనే భయపడుతున్నారు.
జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీలుగా నమోదైనప్పటికీ బయట తిరుగుతున్న వారికి అది 38 డిగ్రీల నుంచి 40 డిగ్రీల ఎండ తీవ్రతను తలపిస్తుంది. అదే ఆతను చూసి వ్యాపారులు కొబ్బరి నీళ్లు, శీతల పానీయాల ధరలను అడ్డుగోలుగా పెంచివేయడం గమనార్హం. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకమే. ఎండ తీవ్రత దృష్ట్యా వడదెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మధ్యాహ్నం వేళ అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, ఒకవేళ వెళ్లాల్సి వస్తే తలకు టోపీలు, గొడుగులు ధరించాలని సూచిస్తున్నారు. డిహైడ్రేషన్ బారిన పడకుండా ఉండడానికి గ్లూకోజ్, ORS వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలని కోరుతున్నారు. భీమ్గల్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నికైంది. భీమ్గల్ పట్టణంలోని LJ ఫంక్షన్ హాల్లో మంగళవారం భీమ్గల్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా తిరునగరి పృథ్వీరాజ్, ఉపాధ్యక్షుడిగా K6 రవి, ప్రధాన కార్యదర్శిగా చంద్రమోహన్, కోశాధికారిగా రాగి బ్రహ్మానందను ఎన్నుకోవడం జరిగింది. ఎన్నికైన నూతన కార్యవర్గ అధ్యక్షుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ యూనియన్ అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోయిడి సుధాకర్, DS రవి, జోషి శ్రీనాథ్, గట్ల దామోదర్, ప్రమోద్, చంద్రశేఖర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. నవీపేట మండలంలోని నాగపూర్ గ్రామంలో ముస్లిం మైనార్టీ సభ్యుల ద్వారా ZPHS పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు, పెన్సిల్, ఎగ్జామ్కు అవసరమయ్యే వస్తువులను నాగపూర్ మైనార్టీ సభ్యులు విద్యార్థులకు అందజేశారు. ఇటీ సందర్భంగా మైనార్టీ ప్రెసిడెంట్ మహమ్మద్ అల్లావుద్దీన్ మాట్లాడుతూ విద్యార్థులు అత్యధిక ర్యాంకులు సాధించి నాగ్పూర్ గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఇటీ సందర్భంగా విద్యార్థులను కోరారు. విద్యార్థులు పరీక్షలు రాసే సమయంలో ఎటువంటి మానసిక ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలు రాయాలని విద్యార్థులకు సూచించారు. ఇటీ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ మునీర్ మరియు సభ్యులు హనీఫ్, హరీఫ్, ముస్తఫా, అన్వర్, అన్సార్, షారోన్, రహమత్ అలీ, మనన్ తదితరులు ఇటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని సిఐ కృష్ణ అన్నారు. ప్రాణాంతకమైన మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని సిఐ కృష్ణ అన్నారు. నిర్మల్ రూరల్ మండలం మజ్గి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అడ్డా యూత్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు మంగళవారం అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయని తెలిపారు. గ్రామంలో మాదక ద్రవ్యాల వినియోగం కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ లింబాద్రి, HM నర్సయ్య, అడ్డా యూత్ అధ్యక్షులు నాగరాజు, ప్రేమ్ కుమార్, సాయన్న, ప్రభాకర్, ధర్మన్న తదితరులు పాల్గొన్నారు. మనకు ల్యాబ్స్ లో తయారు చేస్తారు. ఇవి డ్రగ్స్ అంటే మనకు అలోపతి అంటే హాస్పిటల్స్ లో టాబ్లెట్స్ తయారు చేయడానికి దీనికి వాడతారు. ఎప్పుడు ఎక్కడ వాడాలో డాక్టర్స్ అంటే మెడికల్ రిప్రజెంటేటివ్ వాళ్ళు యూజ్ చేయాలి దాన్ని. కానీ అన్అఫీషియల్ గా ఈ కల్తీ కళ్ళు తయారు చేస్తారు కదా, దాంట్లో ఈ రెండు వాడతారు అనమాట. ఇవి మనకు సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ కిందకి వస్తాయి. ఇంకా చాలా ఉన్నాయి రకరకాలు. సామాజిక సంస్కరణలకు వెలుగునిచ్చిన మార్గదర్శి, మహిళలకు విద్యకు మార్గం చూపి సమాజంలో సమానత్వం కోసం పోరాడిన సావిత్రిబాయి పులే ఆలోచనలు స్ఫూర్తిదాయకమని సత్యశోధక్ పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్ నర్సయ్య అన్నారు. భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు, ప్రముఖ సంఘ సంస్కర్త, రచయిత్రి, క్రాంతి జ్యోతి మాత సావిత్రిబాయి పులే 129వ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం సత్యశోధక్ పాఠశాలలో ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఆర్ నర్సయ్య మాట్లాడుతూ సమాజంలో సమానత్వం, విద్యా విస్తరణకు జీవితాంతం కృషి చేసిన మహానీయురాలు. మహిళలు, అణగారిన వర్గాలు విద్య ద్వారా అభివృద్ధి సాధించాలని ఆమె చేసిన ప్రయత్నాలు సమాజంలో చైతన్యాన్ని కలిగించాయని తెలిపారు. నిమ్న వర్గాల అభ్యున్నతికి, కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె తన భర్తతో కలిసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించిన ఆదర్శమూర్తి మాత సావిత్రిబాయి పులే అని అన్నారు. నిజామాబాద్ నగరంలోని పోచమ్మ గల్లీలో మంచినీటి నల్లలలో మురికి నీరు వస్తుండటంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజామాబాద్ నగరంలోని పోచమ్మ గల్లీలో గత 3 రోజులుగా నల్లలో మురికి నీరు వస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. పైప్ లైన్ లీకేజీలతో మురికి నీరు చేరి ఇలా వస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ పోచమ్మ గల్లీలో నల్లలకు అధికారులు వెంటనే మరమ్మతులు చేయాలని కోరారు. బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్యరాజు 20 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో మోతెబిందు ఉన్న వారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, జోనల్ చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి మంగళవారం ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఈ కంటి పరీక్షల్లో కంటి ఆపరేషన్లు అవసరం చేయని వారందరికీ ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రిలో ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు చేయిస్తున్నాం.
అలా శస్త్రచికిత్సలు పూర్తి చేయించుకున్న ప్రతి ఒక్కరికి ఉచితంగా కంటి అద్దాలని పంపిణీ చేస్తున్నాం. ఈ అవకాశాన్ని మండలంలోని అన్ని గ్రామాల సిరికొండలో నాటుసారా తయారు చేసిన వ్యక్తులను ఎక్సైజ్ అధికారి బైండ్ ఓవర్ చేశారు. సిరికొండ మండలంలోని తాటిపల్లి, చిమ్మన్పల్లి గ్రామాలలో అక్రమంగా నాటు సారాయి తయారు చేసిన 3 వ్యక్తులను మలవత్ నిర్మల, మలవత్ లక్ష్మి, మలవత్ మైపాల్ను ఎక్సైజ్ అధికారి గోవర్ధన్ తహసీల్దార్ రవీంద్రరావు వద్ద బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ రవీంద్రరావు మాట్లాడుతూ అక్రమంగా నాటు సారాయి తయారు చేసిన, విక్రయించిన కఠిన చర్యలు చేపట్టడం జరుగుతుందని, అలాగే వారికి ప్రభుత్వం తరపున వస్తున్న బెనిఫిట్స్ ను రద్దు చేయడం జరుగుతుందని అన్నారు. నాటు సారాయి తాగడం వలన జరిగే అనర్థాల గురించి వివరించడం జరిగిందని, మరోసారి నాటు సారాయి తయారు చేసిన, విక్రయించిన కఠిన చర్యలు చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవీంద్రరావు, ఎక్సైజ్ ఎస్ఐ గోవర్ధన్, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. సారాను తయారు చేసినటువంటి పట్టీలతో సహా వారు పట్టుబడడం జరిగింది. ఇద్దరిని, ముగ్గురిని తహసీల్దార్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ముందు ఆధారపరిచారు. మాలవత్ లక్ష్మి, మాలవత్ మైపాల్ అండ్ వీళ్ళు దాని యొక్క ఆ మద్యం అనేది తాగడం వల్ల ఎలాంటి అనర్థాలు వస్తాయని వాళ్ళు చెప్పడం జరిగింది. ఎవరైనా ఈ రకంగా మళ్ళీ వస్తే మాత్రం వారికి ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి యొక్క బెనిఫిట్స్ని కూడా నిలుపుదల చేస్తామని కూడా వాళ్ళకు గట్టిగా చెప్పడం జరిగింది. ఎందుకంటే బీర్కూర్ కేజీపీవీ స్కూళ్లలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష అట్టలు, పెన్నులు పంపిణీ చేశారు. బీర్కూర్ మండలం కస్తూర్బా గర్ల్స్ స్కూల్, ఎంజేపీటీ, బీసీఆర్ స్కూల్, జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ మరియు మండలంలోని అన్ని గవర్నమెంట్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులకు కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ ఆ సహకారంతో సోమవారం పరీక్షలు, అట్టలు, పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. సర్పంచ్ అరిగే ధర్మతేజ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలకు, పేద ప్రజలకు ఎన్ఆర్ఐ శశాంక్ చేస్తున్న సేవలు అమోఘం, గొప్ప మనసున్న వ్యక్తి అని కొనియాడారు. మున్ముందు పేద ప్రజల కోసం మండలంలోని ఎటువంటి సాయం అయినా సరే నేను ముందున్నా అని కోనేరు శశాంక్ గారు చెప్పడం జరిగింది. విద్యార్థులు 10వ తరగతి పరీక్షలో మంచి మార్కులు సాధించాలని పేర్కొన్నారు. మండల టాపర్ గా నిలిచిన విద్యార్థులకు, వారి కుటుంబ సభ్యులకు సన్మానం చేసి ఒక బైసికిల్ గిఫ్ట్ గా వారికి ఎల్లప్పుడూ తన వంతు సాయంగా ఉంటానని ట్రస్ట్ బృందం తెలిపింది. ఈ కార్యక్రమంలో బీర్కూర్ సర్పంచ్ అరిగి ధర్మతేజ, పాఠశాల ఉపాధ్యాయులు హవారి గంగారాం, సుధాకర్ యాదవ్ మరియు తరుణ్, రాహుల్, మహన్ రావు, ఏముల నవీన్, పబ్బశేఖర్, రామ్, రమేష్, అలపాటి హరికృష్ణ, నవీన్, రమేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని జోన్ 2 పరిధిలో గల గోల్ హనుమాన్ కార్యాలయాన్ని మున్సిపల్ కమిషనర్ తనిఖీ చేశారు. నిజామాబాద్ నగరంలోని జోన్ 2 పరిధిలోని గోల్ హనుమాన్ కార్యాలయాన్ని కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు కోసం నియమించబడిన ప్రత్యేక సిబ్బందితో సమీక్ష నిర్వహించి టాక్స్ కలెక్షన్ను మరింత వేగవంతం చేయాలని పలు సూచనలు చేశారు. ఈ సమీక్షలో సాయిచంద్, డిఈ, ఏఈ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. శాంతి సామరస్యానికి ప్రతీక రంజాన్ మాసం. నిజామాబాద్లో జరిగిన రంజాన్ తోపా కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆలయాలకు రక్షణ లేదు. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. నిజామాబాద్ జిల్లాలో మండుతున్న ఎండలు. ఎండ తీవ్రత వల్ల 12 నుంచి 4 గంటల వరకు జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణుల సూచన. డిచ్పల్లి మాజీ ఎంపీపీ, సీనియర్ రాజకీయ నాయకుడు కంచెట్టి గంగాధర్ ఇక లేరు. లివర్ సంబంధిత వ్యాధితో మృతి. కంచెట్టి గంగాధర్ మృతి బాధాకరమన్న పలువురు నాయకులు. నర్సింగ్పల్లి ఇందూర్ తిరుమల ఆలయంలో వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. ఎర్రజొన్నలకు క్వింటాలకు 3,850 ఉన్న ధరను 3,450కి తగ్గించడంతో రైతులకు తీవ్ర నష్టం. ఎర్రజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠిని కోరిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. కామారెడ్డి
రంగారెడ్డిలో ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ భద్రతా ప్రమాణాలు పాటించాలని అధికారులకు సూచన. రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన వేం నరేందర్ రెడ్డిని హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిసిన బాల్కొండ కాంగ్రెస్ నాయకుడు ముత్యాల సునీల్ కుమార్. శాల్వా పుష్పగుచ్చంతో సన్మానించిన సునీల్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.